Yeah, good morning, all of you. Voice is clear, ma. Please let me confirm. Screen Good okay? morning, Good sir. morning. Yeah, good morning, Andy. Good morning. Yeah. సో నిన్నటి క్లాస్ వచ్చిందా మీకు? చెక్ చేసుకున్నారా? మెటీరియల్ కూడా అప్లోడ్ చేశాను. ఫస్ట్ మెటీరియల్ వచ్చిందా ఫోల్డర్‌లో? వచ్చింది సార్. యా, పవిత్ర, లైక్ శేఖర్, జాను. ఓకే. సో ఎప్పుడు వీడియోస్ అప్పుడు రెగ్యులర్‌గా డౌన్‌లోడ్ చేసుకోండి. ఈచ్ వీడియో నేను మాక్సిమం 2 డేస్ ఆర్ 3 డేస్ పెడతాను. తర్వాత రిమూవ్ చేస్తాను. ఓకే. 4 బ్యాచెస్ రన్ అవుతున్నాయి కదా! డ్రైవ్‌లో డేటా సరిపోదు. కాబట్టి మీరు డౌన్‌లోడ్ చేస్తూనే అప్‌లోడ్ చేస్తూనే ఇమ్మీడియేట్‌గా డౌన్‌లోడ్ చేసుకోండి. ఓకే. మీ సిస్టమ్‌లోనే ఉంటాయి. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీ కన్వీనియంట్ టైమ్‌లో వినొచ్చు. ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. ఓకేనా? సో డన్. ఓకే సార్. ఓకే. సో ఈరోజు మనం ఫస్ట్ క్లాస్ లైక్ బేసిక్ క్లాసెస్. టాలీలోకి ఎంటర్ అయ్యే ముందు మనము అకౌంట్స్‌లో బేసిక్ క్లాసెస్ అనేది తెలుసుకోవడం చాలా 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 ఇంపార్టెంట్. ఈ యొక్క బేసిక్ క్లాసెస్ కామర్స్ స్టూడెంట్స్ అయినా, నాన్ కామర్స్ స్టూడెంట్స్ అయినా ఎవరైనా పర్వాలేదండి. మనకి ఈ బేసిక్ స్టాండర్డ్స్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఈ స్టాండర్డ్స్ మనం బాగా తెలుసుకుంటేనే ఫర్దర్ క్లాసెస్ కూడా చాలా ఈజీగా మనకుంటాయి. అదే విధంగా చాలా సింపుల్‌గా ఉంటాయి. ఈవెన్ 10థ్ ఇంటర్ క్లాస్ వాళ్ళు కూడా దీన్ని మనం ఈజీగా అండర్‌స్టాండ్ చేసుకోగలుగుతారు. ఈజీగా మైండ్‌లో పెట్టుకోగలుగుతారు. అంత బాగా సబ్జెక్ట్ అనేది ఉంటుంది. ఒక బిజినెస్ స్టార్ట్ చేసి ఎలా రన్ చేయాలి అనేది కాన్సెప్ట్. అంతకు మించి ఏమి ఉండదు. దట్ ఈస్ కాల్డ్ అకౌంట్స్. ఓకే. డన్ మా. పీపీటీ కనబడుతుందా? క్లియరా? అనిపిస్తుంది సార్. యా. చూడండి. ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్. ఓకే. ఈ ఫండమెంటల్స్ ఏంటి అసలు? అసలు మనము ఒక బిజినెస్ రన్ చేయాలి అనుకున్నప్పుడు ఆ బిజినెస్‌కి ఒక ఫైనాన్స్ లేయర్ ఉంటుంది. ఆ ఫైనాన్స్ లేయర్ మన ఇండియా ఏది ఫాలో అవుతుంది? ఓకే. సో తర్వాత అకౌంటింగ్ అంటే ఏంటి? వాటికి సంబంధించిన డెఫినేషన్ ఏంటి? అనేది కూడా తెలుసుకుందాం. అకౌంట్స్ అనేది ఏ లాంగ్వేజ్‌కి సంబంధించింది? అకౌంట్స్ ఏ లాంగ్వేజ్‌లో రాశారు? అనేది కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడు అకౌంటింగ్ మీన్స్ ఎప్పుడు ఇండియాలో ఫైనాన్స్ రేట్ ఏంటి మా? చెప్పండి. ఇండియా ఫైనాన్స్ రేట్ ఏంటి? ఇండియా ఫస్ట్ ఫైనాన్స్ ఏప్రిల్ హ్మ్. ఫస్ట్ ఏప్రిల్‌తో స్టార్ట్ అవుతుంది. తర్వాత 31st మార్చ్‌కి ఎండ్ అవుతుంది. 31 మార్చ్ మార్చ్‌కి ఎండ్ అవుతుంది. ఓకే. గుడ్. అమెరికా ఫైనాన్స్ ఇయర్ జనవరి 1 టు డిసెంబర్. జనవరి 1 టు డిసెంబర్ 31. ఓకే. సూపర్. ఇప్పుడు మనకు ఏప్రిల్ మంత్ మన ఇండియా ప్రకారంగా ఫస్ట్ మంతా? ఫోర్త్ మంతా? చెప్పండి. ఫస్ట్ మంత్ ఫస్ట్ మంత్. ఫస్ట్ మంత్ అవుతుంది. మన ఇండియా ఫైనాన్షియల్ ప్రకారంగా ఏప్రిల్ మంత్ అనేది ఫస్ట్ మంత్ అవుతుంది. ఓకే. ఇప్పుడు మన బిజినెస్‌లో జరిగే డైలీ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో, ఓకే. ఫస్ట్ తారీఖున గాని, సెకండ్ తారీఖున గాని, థర్డ్ తారీఖున గాని, ఫోర్త్ తారీఖున గాని మంత్లీ ఈ మంత్ మనం ఫర్ ఎగ్జాంపుల్ నవంబర్‌లో ఉన్నాం. సో, ఒకటో తారీఖున ఏం జరిగింది? రెండో తారీఖున ఏం జరిగింది? మూడో తారీఖున ఏం జరిగింది? ఫస్ట్ పర్చేజా, సేల్సా, ఎక్స్‌పెన్సా, ఇన్‌కమ్ అనేది ఐడెంటిఫై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత వాటిని సిస్టమాటిక్ రికార్డింగ్‌లో మెయింటైన్ చేయాలి. సో, వి కెన్ మెయింటైన్ ఆల్ ట్రాన్సాక్షన్స్ ఇన్ క్రోనలాజికల్ ఆర్డర్. సో, మంత్ వైస్, డేట్ వైస్, ఇయర్ వైస్ ప్రాపర్‌గా డేట్ ఎంటర్ చేసుకొని, టైమింగ్ ఎంటర్ చేసుకొని, మనం మాన్యువల్ బుక్స్‌లో అయితే రాస్తాం అలా. మనకిక్కడ డేట్, మంత్, ఇయర్ చాలు. వాటిని మంత్ వైస్‌లో ఏ మంత్‌లో ఎన్ని ట్రాన్సాక్షన్స్ జరిగాయి. ఓకే. సో, పర్చేజ్ ఎంత, సేల్ ఎంత, ఎక్స్‌పెన్స్ ఎంత, ఇన్‌కమ్ ఎంత అనేది సిస్టమాటిక్ రికార్డింగ్ అనేది చేసుకోవాలి. సో, తర్వాత ఫైనల్‌గా ఇయర్ మొత్తం మీద 12 మంత్స్ ట్రాన్సాక్షన్స్‌లో సమ్మరైజింగ్. మంత్లీ ప్రాఫిట్ అండ్ లాస్ చూసుకుంటారు. 6 మంత్స్ ఒకసారి చూసుకుంటారు. మనకి 1 ఇయర్ ఒకసారి కూడా చూసుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. సమ్మరైజింగ్. సో, తర్వాత అనలైజింగ్. సో, అనలైజింగ్ అంటే ఏంటి మనకి? లైక్
మనకి ప్రీవియస్ ఇయర్‌కి, ప్రెజెంట్ ఇయర్‌కి ఏ విధంగా మన యొక్క బిజినెస్ రన్ అవుతుంది? ఎంత ప్రాఫిట్‌గా రన్ అవుతుంది? అనలైజింగ్. తర్వాత ఫైనల్‌గా రిపోర్ట్స్ అనేది చూసుకుంటారు. దిస్ ఈజ్ కాల్డ్ అకౌంటింగ్ అంటే. ఇప్పుడు అకౌంట్స్ అంటే ఒక బిజినెస్ లాంగ్వేజ్. మనకి అకౌంట్స్ అనేది లాటిన్‌లా, ఫ్రెంచా, గ్రీకా, బ్రిటిషా ఏదో ఒక లాంగ్వేజ్‌లో అకౌంట్స్ రాశారు. దీంట్లో మనకి లాటిన్ లాంగ్వేజ్‌లో అకౌంట్స్ అనేది రాశారు. ఏ బిజినెస్ లాంగ్వేజ్ రాయాలన్నా కూడా ఈ లాంగ్వేజెస్‌లోనే రాయడం జరుగుతుంది. మనకి ఇక అకౌంట్స్ అనేది లాటిన్ లాంగ్వేజ్‌కి సంబంధించింది. మనకి ఫాదర్ ఆఫ్ అకౌంటింగ్ ఎవరు అంటే లూకా పాసియోలి. ఈయన 1494లో డబుల్ ఎంట్రీ సిస్టమ్‌ని కనిపెట్టాడు. సింగిల్ ఎంట్రీ సిస్టమ్, డబుల్ ఎంట్రీ సిస్టమ్ అంటే ఏంటి అంటే మనకి సింగిల్ ఎంట్రీ సిస్టమ్ అంటే ఎగ్జాంపుల్ కంప్యూటర్ పర్చేస్. ఓకే. ఆర్ఎస్ 50,000 ఫర్ క్యాష్. ఇప్పుడు కంప్యూటర్‌ని మనం పర్చేజ్ చేసాం. మన బిజినెస్‌లోకి కంప్యూటర్ వస్తుంది. క్యాష్ మన దగ్గర నుంచి బయటికి వెళ్తుంది. మన బిజినెస్ నుంచి. అలా రాసేవాళ్ళు కాదు. ఏదైనా 1 ట్రాన్సాక్షన్స్ మాత్రమే రాసేవాళ్ళు. కంప్యూటర్ వస్తుంది అనేది మాత్రమే. అలా రాయడం వల్ల అకౌంట్స్ ప్రాపర్‌గా రాలేదు. ఓకే. సో, అందుకోసం అకౌంట్స్ అనేది ప్రాపర్‌గా రాలేదు. అందుకోసం మనకేం చేశారంటే ఈయన 1494లో డబుల్ ఎంట్రీ సిస్టమ్‌ని కనిపెట్టాడు. సో, డెబిట్, క్రెడిట్ సిస్టమ్‌ని కనిపెట్టాడు. అప్పటినుంచి అకౌంట్స్ ప్రాపర్‌గా రావడం మొదలుపెట్టాయి. ఇప్పుడు మనకు 50,000 కంప్యూటర్ మన బిజినెస్‌లోకి వస్తుందంటే 50,000 గల అమౌంట్ మన బిజినెస్ నుంచి బయటికి వెళ్తుంది అని 2 ట్రాన్సాక్షన్స్ రాస్తేనే అకౌంట్స్ ప్రాపర్‌గా వస్తాయని ఈయన కనిపెట్టడం జరిగింది. ఓకే. అప్పటినుంచి అకౌంట్స్ అనేది ప్రాపర్‌గా వస్తున్నాయి. మనకి గోల్డెన్ రూల్స్ ఉంటాయమ్మా. మనకి టాలీలో అకౌంట్స్‌లో గోల్డెన్ రూల్స్ ఉంటాయి. పర్సనల్, రియల్, నామినల్. పర్సనల్ డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. రియల్ డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. నామినల్ డెబిట్ ఆల్ ఎక్స్‌పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్‌కమ్స్ అండ్ గెయిన్స్. ఈ రూల్స్ బాగా గుర్తుపెట్టుకోవాలి. జస్ట్ ఈ 3 రూల్స్ గుర్తుపెట్టుకుంటే ఫ్యూచర్‌లో మీరు ఓన్ బిజినెస్ స్టార్ట్ చేసినా బిజినెస్‌కి ఔట్ సైడ్ నుంచి ఏం వస్తుంది? మన బిజినెస్ నుంచి ఔట్ సైడ్‌కి ఏం పోతుంది? అనేది చాలా 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 ఇంపార్టెంట్. అదనమాట. ఇప్పుడు మనము ఒక బిజినెస్ రన్ చేయాలి. ఒక బిజినెస్ రన్ చేయాలంటే మన దగ్గర ఏముండాలి? చెప్పండి. ఒక బిజినెస్ మనం రన్ చేయాలంటే ఏముండాలి మన దగ్గర? ఎనీవన్? ఒక బిజినెస్ రన్ చేయాలంటే మన దగ్గర క్యాపిటల్. ఏముండాలి? క్యాపిటల్ ఉండాలి. ఓకే. ఒక బిజినెస్ రన్ చేయాలంటే మన దగ్గర క్యాపిటల్ ఉండాలి. అందరూ ఓకే. గుడ్. బాగుంది. ఇప్పుడు బిజినెస్ వేరు, ఓనర్ వేరు. గుర్తుపెట్టుకోవాలి. బిజినెస్ వేరు, ఓనర్ వేరు. ఇద్దరు ఒకటి కాదు. ఓకే. మనకి గోల్డెన్ రూల్స్ ఉన్నాయి. ఇప్పుడు లోకేష్ ఐటీ సొల్యూషన్ అనేది ఒక కంపెనీ స్టార్ట్ చేయాలి. ఈ బిజినెస్‌కి స్టార్ట్ చేయాలంటే క్యాపిటల్ కావాలి. ఈ క్యాపిటల్ అనేది లోకేష్ ఐటీ సొల్యూషన్స్‌కి ఎవరిస్తారు? అంటే మార్కెట్‌లో 3 రకాల పర్సన్స్ ఉంటారు. న్యాచురల్, ఆర్టిఫిషియల్, రిప్రజెంటేటివ్. ఇప్పుడు లోకేష్ ఐటీ సొల్యూషన్స్‌కి ఒక 5 క్రోర్స్ కావాలి. సో, బిజినెస్‌కి డబ్బులు కావాలి కాబట్టి స్టార్ట్ చేయాలంటే బిజినెస్ ఎవరి దగ్గర వెళ్లి అప్పు తీసుకుంటుంది? చెప్పండి. న్యాచురల్ పర్సన్స్ అంటే ఎవరు? హ్యూమన్ బీయింగ్స్. హ్యూమన్ బీయింగ్స్ అంటే నేమ్స్ రాజు, రమేష్, బాలు అలాంటి వాళ్ళు. అలాంటి వాళ్ళని న్యాచురల్ పర్సన్స్ అంటారు. ఇండివిజువల్స్ అంటాం. వారి దగ్గర వెళ్లి అప్పు తీసుకురావచ్చు. లేదు వారు అమౌంట్ ఇవ్వలేదు అంటే మార్కెట్‌లో బ్యాంక్స్ ఉంటాయి.
ఓకే. ఏజెన్సీస్ ఉంటాయి, కంపెనీస్ ఉంటాయి, ఇండస్ట్రీస్ ఉంటాయి, ఇలా చాలా ఉంటాయి. సో లైక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఎస్బీఐ బ్యాంక్, టీసీఎస్ కంపెనీ, విప్రో కంపెనీ, ఇన్ఫోసిస్ కంపెనీ, ఇలా ఏదైనా కావచ్చు. వారి దగ్గర వెళ్ళైనా అప్పు తీసుకురావచ్చు. చూడండి, ప్రతి దానికి కూడా పేరు పేరు మెన్షన్ చేస్తున్నారు. నేమ్, అది మనిషి పేరైనా సంస్థ పేరైనా. రిప్రజెంటేటివ్, రిప్రజెంటేటివ్ అంటే ఓనర్స్. ఓనర్స్ ఏమంటారు? రిప్రజెంటేటివ్ పర్సన్స్ అంటారు. ఓకే. ఇప్పుడు ఓనర్ బిజినెస్ కి డబ్బులు ఇస్తే ఓనర్ పేరుకు బదులు క్యాపిటల్ అంటారు. ఇప్పుడు ఓనర్ ఓనర్ పేరు వచ్చేసి లోకేష్ అనుకోండి. లోకేష్ కి బదులు బిజినెస్ ఏం రాసుకుంటుంది? ఓనర్ కాబట్టి తనకంటూ యూనిక్ నేమ్ ఉండాలి కాబట్టి ఓనర్ని క్యాపిటల్ అంటాం. అంటే ఒక బిజినెస్ మనం స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ బిజినెస్ కి డబ్బులు కావాలి. ఆ డబ్బులు అనేది ఎవరిస్తారు? మార్కెట్లో అంటే న్యాచురల్, ఆర్టిఫిషియల్, రిప్రజెంటేటివ్. న్యాచురల్, ఆర్టిఫిషియల్ ఎవరు ఇవ్వలేదు అంటే ఓనరే అమౌంట్ పెట్టుకొని స్టార్ట్ చేస్తాడు బిజినెస్. ఇక్కడ ఓనర్ పేరు లోకేష్. ఎప్పుడైనా సపరేట్ ఓనర్ పేరు సపరేట్ అనమాట. ఇక్కడ ఓనరే కదా అంటే కాదు. మీరు బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించాలి. ఓనర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించకూడదు. ఓనర్ ఓన్లీ పెట్టుబడి మాత్రమే పెడుతున్నాడు. ఇంకా రిమైనింగ్ ఆలోచనలన్నీ కూడా బిజినెస్ చేసుకుంటుంది. కానీ బిజినెస్ హ్యూమన్ బీయింగ్ కాదు కదా! దానంతట అది పని చేసుకోలేదు కదా! కాబట్టి ఓనరే ఈ బిజినెస్‌లో నిలబడి నా బిజినెస్‌కి ఔట్ సైడ్ నుంచి ఏమొస్తున్నాయి? నా బిజినెస్ నుంచి ఓకే. ఔట్ సైడ్‌కి ఏం వెళ్తున్నాయి? అనేది నిలబడి ఆలోచిస్తాడు. బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓనర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు. ఓకే. సో అది. ఓకే. ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ క్యాపిటల్ కావాలన్నారు. బావుంది. సో మనకు పర్సనల్, పర్సనల్ అకౌంట్. పర్సనల్ అకౌంట్స్ అంటే ఏంటి? మనకి ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మనకు డబ్బులు కావాలి. వాళ్ళు ఈ 3 రకాల్లో ఎవరైనా కావచ్చు. నెక్స్ట్ ఏముంది? రియల్ అకౌంట్. రియల్ అకౌంట్స్. ఓకే. ఇప్పుడు ఓన్లీ క్యాపిటల్ ఉంటే సరిపోతుందా అండి? ఓన్లీ క్యాపిటల్ ఉంటే సరిపోతుందా? చెప్పండి. వాటికి సంబంధించిన రూల్ ఏముంది మనకి? పర్సనల్, సరిపోతుంది. డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. పర్సనల్ రూల్. ఎగ్జాంపుల్స్: మనోజ్, సిటీ బ్యాంక్, నవీన్ అండ్ సాగర్. ఓకే. ఓన్లీ డబ్బులు ఉంటే సరిపోతుందా? నెక్స్ట్ బిజినెస్కి ఏం కావాలి? రిసోర్స్. చెప్పండి. బిజినెస్ అసెట్స్ కావచ్చు. యా అసెట్స్ కావాలి. బిజినెస్కి ఏం కావాలి? అసెట్స్ కావాలి. అసెట్స్ అంటే మీరు లోకేష్ ఐటీ సొల్యూషన్స్ అనే కంపెనీ పెట్టాలి. సో పెట్టాలి అన్నప్పుడు అసెట్స్ కావాలి కదా! రియల్ అకౌంట్స్‌లో 3 రకాలు ఉంటాయి. ఫిక్స్డ్ అసెట్, కరెంట్ అసెట్, ఫిక్స్డ్ ఈసీఎస్. అసెట్స్. ఈ 3 కలిపి రియల్ అకౌంట్‌లో ఉంటాయి. అంటే ఒక బిజినెస్ పెట్టాలంటే మీకు ఫస్ట్ ల్యాండ్. ఆ ల్యాండ్ మీద బిల్డింగ్, ఆ బిల్డింగ్‌లో ఫర్నిచరు, ఆ ఫర్నిచర్‌లో ఇంకా మీకు ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్, టేబుల్స్ ఇవన్నీ కావాలి. ఇవన్నీ ఉంటేనే అక్కడ ఎంప్లాయీస్ వచ్చి పని చేయడానికి, పర్టిక్యులర్ ప్లేస్‌లో ఉంటుంది కంపెనీ అని తెలియడానికి రిసోర్స్ అనేది కావాలి. సో దీంట్లో మనకి రియల్ అకౌంట్‌లో ఈ 3 వస్తాయి. బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ క్యాపిటల్ కావాలి, ఉంది. రిసోర్స్ కావాలి. ఓకే. బిజినెస్‌ను కూడా ఎస్టాబ్లిష్ చేసాం పర్టిక్యులర్ ప్లేస్‌లో, అన్నీ ఓకే. సో వీటి 3 గురించి నెక్స్ట్ స్లైడ్‌లో చెప్తాం మనం. ఓకే. రియల్ అకౌంట్‌లో మనం ఈ 3 అసెట్స్ ఉంటాయి. ఓకే. ఇవన్నీ బాగుంది. వాటికి సంబంధించిన రూల్ వచ్చేసి డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. ఇంక్లూడింగ్ క్యాష్ కూడా ఇక్కడే ఉంటుంది. ఓకే. డన్. దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ క్యాపిటల్, రిసోర్స్ అన్నీ ఓకే. బిజినెస్ స్టార్ట్ చేశారు, రన్ చేస్తున్నారు బాగుంది.
తర్వాత ఏం జరుగుతుంది? నామినల్ అకౌంట్స్. మంత్లీ బిజినెస్‌లో జరిగే ఎక్స్‌పెన్సెస్, ఇన్‌కమ్స్ మంత్లీ రికార్డ్ చేసుకోవాలి. నామినల్ అకౌంట్స్. ఓకే. ఇది చాలా ఇంపార్టెంట్. ఎక్స్‌పెన్సెస్, ఇన్‌కమ్స్. ఇప్పుడు ఎర్త్ లైక్ భూమి మీద ఒక హ్యూమన్ బీయింగ్ పుట్టిన తర్వాత, న్యూ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఓకే. న్యూ బిజినెస్ పెట్టిన తర్వాత, హ్యూమన్ బీయింగ్ కొత్తగా భూమి మీద పుట్టిన తర్వాత, మంత్లీ నువ్వు ఆపినా, ఆగకుండా జరిగే ఎక్స్‌పెన్సెస్ కామన్‌గా ఉంటాయి. ఒక మనిషి బ్రతకడానికి భూమి మీద నెలకు 5,000 ఖర్చులన్నా జరుగుతాయి. స్టిల్ అతను పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు చూసుకుంటే, నెలకు కంపల్సరీ 5,000 ఖర్చులన్నా జరుగుతాయి. ఓకే. ఫుడ్ తినడానికి, కాఫీ, టీ తాగడానికి, బట్టలు పర్చేజ్ చేయడానికి, సినిమాకి వెళ్ళడానికి, ఓకే. ట్రావెలింగ్ వెళ్ళడానికి, ఓకే. బంగారు కొనడానికి, ఇలా చూసుకుంటే రకరకాల ఎక్స్‌పెన్సెస్ ఏదో ఒకటి మంత్లీ జరుగుతూ ఉంటాయి. అదే విధంగా ఒక న్యూ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత, నీ దగ్గర పనిచేసే ఎంప్లాయీస్‌కి సాలరీస్ ఇవ్వాలి. నీ బిజినెస్ ఓన్ కాకపోతే రెంట్ కట్టాలి. ఆఫీస్ అన్నాక ఎలక్ట్రిసిటీ బిల్ వస్తుంది మంత్లీ. ఆఫీస్ అన్నాక ఇంటర్నెట్ బిల్ ఉంటుంది. ఆఫీస్ అన్నాక వాటర్ చార్జెస్ ఉంటాయి. నీ బిజినెస్‌ని అడ్వర్టైజ్‌మెంట్ చేసుకోవాలి. నీ బిజినెస్ పని మీద ట్రావెలింగ్ చేయాలి. ఓకే. సో, ఇలా మంత్లీ నువ్వు ఆపినా, ఆగకుండా జరుగుతానే ఉంటాయి. మినిమమ్ ఎక్స్‌పెన్సెస్ 1,00,000 2,00,000 అనేది పక్కకు తీసి పెట్టుకోవాల్సిందే. ఓకే. సో, దట్ ఈస్ కాల్డ్ ఎక్స్‌పెన్సెస్. రెంట్ గాని, ఎంప్లాయీ సాలరీస్ కానీ, టెలి బిల్ గాని, ఎలక్ట్రిసిటీ బిల్ గాని, ఇవి కామన్‌గా జరుగుతానే ఉంటాయి. తర్వాత ఇన్‌కమ్స్ ఏముంటాయి మనకి? సో, ఇక్కడ మీకు లైక్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అని, కమిషన్ రిసీవ్డ్ అని, రెంట్ రిసీవ్డ్ అని, సో తర్వాత డిస్కౌంట్ రిసీవ్డ్ అని, ఇలా జరుగుతూనే ఉంటాయబ్బా! ఇవి ఇన్‌కమ్స్. సో, ఈ మూడిటిని అర్థం చేసుకుంటే అకౌంట్ సబ్జెక్ట్ వచ్చేస్తుంది. ప్రాణమంతా ఈ మూడిట్లోనే ఉంటది. సో, వీటినే మనం గోల్డెన్ రూల్స్ అంటాం. డెబిట్ ఆల్ ఎక్స్‌పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్‌కమ్స్ అండ్ గెయిన్స్. ఓకే. నెక్స్ట్ అసెట్స్ మనము 3 రకాలని చెప్పాం. ఫిక్స్డ్ అసెట్స్, కరెంట్ అసెట్స్, ఫిక్సీసియస్ అసెట్స్ అని. ఫిక్స్డ్ అసెట్స్ అంటే ఏంటి? ల్యాండ్, బిల్డింగ్స్, మెషినరీ, ఫర్నిచర్, కంప్యూటర్. ఈ అసెట్స్ వల్ల మన బిజినెస్ ఒక సంవత్సరం పైగానే యూజ్ పొందుతుంది. మోర్ దాన్ 1 ఇయర్. మనం అసెట్స్ కొని ఉపయోగించుకుంటున్నాం. అమ్మడం కోసం కాదు. కొన్నాము, మన బిజినెస్ కోసం ఉపయోగిస్తున్నాం. వీ వీటిని మనం ఫిక్స్డ్ అసెట్స్ అంటాం. నెక్స్ట్ కరెంట్ అసెట్స్. కరెంట్ అసెట్స్ అంటే ఏంటి మనకి? క్యాష్, డెబ్టార్స్, బ్యాంక్స్, బిల్స్ రిసీవబుల్స్, షేర్స్. ఇవేంటంటే 6 మంత్స్ లోపలే రొటేషన్ జరుగుతూ ఉంటాయి. వీటిని ఫిక్స్డ్ అసెట్స్, కరెంట్ అసెట్స్ అంటాం. క్యాష్ బ్యాంక్‌లో డిపాజిట్ చేస్తాం, విత్‌డ్రా చేసుకుంటూ ఉంటాం. కస్టమర్స్ ఏదైనా ఒక ప్రొడక్ట్ వచ్చి మన దగ్గర కొన్నారు, మళ్ళీ మళ్ళీ రావచ్చు. బిల్స్ రిసీవబుల్స్ ఎవరు అంత అమౌంట్ మనకి ఇవ్వాలి అని బిల్స్ రిసీవబుల్స్‌లో ఎంటర్ చేసుకోవచ్చు. షేర్స్. సో, షేర్స్ అంటే మనకేంటి? 'లక్కీ భాస్కర్' సినిమా చూసుంటారు మీరు. అప్పుడప్పుడు కొంటూ ఉంటారు. అప్పుడు అమ్ముతూ ఉంటారు. షేర్స్. సో, మీ దగ్గర ఉన్న డబ్బులు కంపెనీలో ఇన్వెస్ట్‌మెంట్ చేయడం. వాళ్ళు ఆ కంపెనీలో ఉన్న డబ్బులు తీసుకొని వెళ్లి వేరే దేశంలో న్యూ కంపెనీ ఓపెన్ చేసుకుంటారు. ఇప్పుడు టాటా కంపెనీ ఇండియాలో ఉంది. అమెరికాలో స్టార్ట్ చేయాలి. టాటా కంపెనీకి డబ్బులు కావాలి. అప్పుడు వాళ్ళ కంపెనీ షేర్లు మార్కెట్‌లో అమ్ముతుంది. మీ 10 మంది దగ్గర 10,000 ఉందనుకోండి. వాళ్ళందరూ కలిసి టాటా కంపెనీలో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారు. షేర్లు కొంటారు. అది తీసుకొని వెళ్లి లండన్‌లో న్యూ కంపెనీ ఓపెన్ చేసుకుంటారు. అట్లా. వీటిని కరెంట్ అసెట్స్ అంటాం. 6 మంత్స్ లోపలే రొటేషన్ జరుగుతూ ఉంటుంది. ఇక ఫిక్స్డ్ అసెట్స్ అంటే ఇవి కంటికి కనిపించవు. ఇప్పుడు గుడ్ విల్.
టాటా ప్రొడక్ట్స్ క్వాలిటీ, క్వాంటిటీ బాగా మెయింటైన్ చేస్తారు. కాబట్టి ఆల్మోస్ట్ గుడ్ విల్ ఎక్కువగా ఉంటుంది. పేటెంట్ రైట్స్. ఇప్పుడు ఏదైనా కరోనా వచ్చింది. అప్పుడు దానికంటూ ఒక ఫార్ములా కనిపెట్టారు. సో, అదే ఆ ఫార్ములా ఇతర దేశాలు కూడా ఉపయోగించాలంటే పర్మిషన్‌లు తీసుకోవాలి. పేటెంట్ రైట్స్ తీసుకోవాలి. సో, తర్వాత ట్రేడ్ మార్క్స్. ట్రేడ్ మార్క్స్ అంటే ఏంటి? కొన్ని కంపెనీస్ లోగోస్ చూసానే ఇది పలానా కంపెనీ అని ఐడెంటిఫై చేస్తాం. టిక్ మార్క్ ఉంటే నైస్ షూస్ అని, ఏనుగులు గుర్తుంటే మనకి ముతూట్ ఫైనాన్స్ అని, ఒకే డాట్ ఉండే రౌండ్ ఆఫ్ ఉంటది ఎస్బీఐ బ్యాంక్ అని, ఇలా మనం చెప్తాం కదా! వాటిని ట్రేడ్ మార్క్స్ అంటాం. ఇంకా కాపీరైట్స్ అంటే సినిమా స్టోరీ రాసినా, సాంగ్ రాసినా, పోయం రాసినా, బుక్స్ రాసినా సి అని రౌండ్ ఆఫ్ ఉంటుంది. సో వాటిని కాపీరైట్స్ అంటాం. వాటిని మనం కాపీరైట్స్ అని చెప్పుకుంటాం. ఈ మూడింటిని మిక్స్ చేసి అసెట్స్ అని చెప్తాం. ఇవి ఏ అకౌంట్లో ఉంటాయమ్మా? పర్సనలా, రియలా, నామినలా? ఎక్కడ ఉంటాయి ఇవి? చెప్పండి. పర్సనల్ సార్. పర్సనల్లో ఉంటాయి. ఓకే. పర్సనల్ ఉంటాయా? బాగా ఆలోచించండి. పర్సనలా, రియలా, నామినలా? అసెట్స్ రియల్ అకౌంట్ లో ఉంటాయి సార్. ఉంటాయి. ఓకే. సో అసెట్స్ అనేది రియల్‌లో ఉంటాయి. మనుషుల పేర్లు గాని, సంస్థల పేర్లు గాని, కంపెనీల పేర్లు గాని అవైతే మనకి పర్సనల్‌లో ఉంటాయి. ఓకే. ఎక్స్‌పెన్సెస్ 2 రకాలు. డైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్ ఉంటాయి. ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్ ఉంటాయి. డైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్ అన్నీ కూడా ఫ్యాక్టరీలో జరుగుతాయి. అంటే కొందరు నెలకు పనిచేసే వాళ్ళుంటారు. డైలీ వేజెస్‌కి పనిచేసే వాళ్ళుంటారు. డైలీ వేజెస్‌కి పనిచేసి డబ్బులు తీసుకొని వెళ్తే వేజెస్. ఫ్యాక్టరీ ఓన్ కాకపోతే రెంట్ కట్టాలి. ఆ ఫ్యాక్టరీలో పవర్ ఉండే ఫ్యూయల్ ఉండాలి. ప్రోడక్ట్ తయారవ్వాలంటే. ఆ తయారైన ప్రోడక్ట్ ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్‌లోకి వెళ్ళాలంటే క్యారేజ్ ఇన్వార్డ్స్ లేదంటే ట్రాన్స్‌పోర్టేషన్ చార్జెస్ లేదంటే ఫ్రైట్ చార్జెస్ అంటాం. వేరే దేశాలకు ఎక్స్‌పోర్ట్, ఇంపోర్ట్ కూడా చేస్తూ ఉంటాం. మల్టిపుల్ గోడౌన్స్ ఉంటే మల్టిపుల్ గోడౌన్స్ కూడా రన్ చేస్తూ ఉంటాం. ఇవన్నీ మంత్లీ జరిగే ఎక్స్‌పెన్సెస్. ఇవన్నీ ఫ్యాక్టరీలో జరుగుతాయి. తర్వాత ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్. సో, ఎంప్లాయీస్‌కి సాలరీస్ ఇవ్వాలి. ఆఫీస్ ఓనర్‌కి రెంట్ కట్టాలి. ఆఫీస్ అయినాక టెలిఫోన్ బిల్ ఉంటుంది. ఆఫీస్ అయినాక ఎలక్ట్రిసిటీ బిల్ వస్తుంది. ఆఫీస్ అయినాక అడ్వర్టైజ్మెంట్ చేసుకోవాలి. అసెట్స్ కొనింటాం. అసెట్స్ మీద డిప్రిసియేషన్ తీయాలి. ఓకే. ఎవరికైనా డిస్కౌంట్స్ ఇవ్వాలి. ఇంట్రెస్ట్ అప్పు తెచ్చింటే ఇంట్రెస్ట్ పే చేయాలి. ఓకే. ఇలా కంటిన్యూగా ఆఫీస్‌లో కూడా ఎక్స్‌పెన్సెస్ ఉంటాయి. ఈ 2 కలిపితే ఎక్స్‌పెన్సెస్ అంటాం. ఇవి ఎక్కడుంటాయమ్మా? పర్సనలా? రియలా? నామినలా? ఏ ప్లేస్‌లో ఉంటాయి? చెప్పండి. నామినల్ అకౌంట్. నామినల్ అకౌంట్‌లో ఉంటాయి. తర్వాత ఇన్‌కమ్స్ 2 రకాలమ్మా. డైరెక్ట్ ఇన్‌కమ్స్, ఇండైరెక్ట్ ఇన్‌కమ్స్. డైరెక్ట్ ఇన్‌కమ్స్ అన్నీ కూడా ఫ్యాక్టరీలో జరుగుతాయి. ఫైర్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిసీవ్డ్, ఫ్రైట్ చార్జెస్ రిసీవ్డ్, డెలివరీ చార్జెస్ రిసీవ్డ్, ట్రాన్స్‌పోర్టేషన్ చార్జెస్ రిసీవ్డ్. ఇప్పుడు ఒక ఫ్యాక్టరీలో మీరు ఎవరైనా పనిచేస్తూ ఉంటే, ఆ ఫ్యాక్టరీలో మీకు ఇన్సూరెన్స్ ఇస్తారు. ఏదైనా బాడీ ఇంజ్యూర్ అయిందనుకోండి, కంపెనీ వాళ్ళు డబ్బులిస్తారు. మీరు ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్‌లోకి స్టాక్ ఆర్ గూడ్స్‌ని ఫార్వర్డ్ చేస్తూ ఉంటారు. వాటి మీద కూడా డెలివరీ చార్జెస్, ఫ్రైట్ చార్జెస్ కూడా రిసీవ్ చేసుకుంటారు. ట్రాన్స్‌పోర్టేషన్ చార్జెస్ అలా కూడా. సో, ఇవన్నీ కూడా డైరెక్ట్ ఇన్‌కమ్స్ కిందకొస్తాయి. ఇండైరెక్ట్ ఇన్‌కమ్స్ అన్నీ ఏంటి? మీరు పక్కింటి వాళ్ళకో, ఎదురింటి వాళ్ళకో డబ్బులు ఇచ్చుంటారు. 1,00,000 2,00,000 ఊరికనే ఇస్తారా? ఇంట్రెస్ట్ కోసమే కదా! ఇంట్రెస్ట్ రిసీవ్డ్. సో, ఎక్కడైనా కమిషన్‌కి వర్క్ చేస్తూ ఉంటారు. కమిషన్ వచ్చింది. కమిషన్ రిసీవ్డ్. తర్వాత నెక్స్ట్ రెంట్ రిసీవ్డ్. మీకేదైనా పెద్ద అపార్ట్మెంట్స్ ఉన్నాయి. దానిలో చాలామంది నివసిస్తున్నారు. నెల నెల వాళ్ళు మీకు డబ్బులు కడతారు. రెంట్ రిసీవ్డ్. మీకు 1,00,000 సరుకు పర్చేజ్ చేశారు స్టాకు. మీరు వాళ్ళకి 80,000 ఇచ్చారు. 20,000 ఇవ్వలేదు. సో, అది మనకి డిస్కౌంట్ రిసీవ్డ్. తర్వాత మీ బిజినెస్ కాకుండా వేరే వాళ్ళ బిజినెస్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేశారు. 1,00,000 అదే 2,00,000 వచ్చింది విత్ ఇంట్రెస్ట్‌తో. దాన్ని ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్ అంటారు. తర్వాత ఓనరే బిజినెస్‌కు డబ్బులిస్తే క్యాపిటల్. ఓనరే బిజినెస్ నుంచి పర్సనల్ యూజ్ కోసం తీసుకుంటే డ్రాయింగ్స్. తీసుకున్నాడు బిజినెస్ నుంచి 2,00,000. 2 ఇయర్స్ తర్వాత మళ్ళీ 2,00,000 ఇస్తే బిజినెస్ ఒప్పుకుంటదా? ఒప్పుకోదు. ఇంట్రెస్ట్ అడుగుతుంది. దట్ ఈస్ కాల్డ్ ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్. 2,00,000 కాస్త 2,50,000 అయింది. ఈ 2 కలిపితే ఎక్కడుంటాయమ్మా? పర్సనలా? రియలా? నామినలా? ఎక్కడుంటాయి ఇన్‌కమ్స్? చెప్పాలి. నామినల్ అకౌంట్స్‌లో ఉంటాయి. తర్వాత మనకి టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఎన్ని రకాలంటే 3 రకాలు. క్యాష్, క్రెడిట్, నాన్ క్యాష్. క్యాష్ అంటే ఏంటి? ఒక షాప్‌కి వెళ్తారు. 1,00,000 ఆన్ ద స్పాట్ క్యాష్ ఇచ్చారు. లేదంటే చెక్ రాసిచ్చారు. మీకు కావాల్సిన స్టాక్ ఆర్ గూడ్స్ పర్చేజ్ చేశారు. అప్పుడు మనం దాన్ని క్యాష్ ట్రాన్సాక్షన్ అంటాం.
నెక్స్ట్ క్రెడిట్ ట్రాన్సాక్షన్. క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ అంటే ఏంటి మనకి? వెళ్తాం షాప్‌కి, కానీ మనీ ఇవ్వం. అప్పుగా పర్చేజ్ చేస్తాం. దట్ ఈస్ కాల్డ్ క్యాష్ ఆర్ చెక్, పెయిడ్ ఆర్ రిసీవ్డ్ అని చెప్పుకుంటాం. తర్వాత నాన్ క్యాష్. ఓకే. సో, ఇక్కడ ఆల్రెడీ జరిగిపోయి ఉంటాయి. మీరు పర్చేజ్ చేసుంటారు, సేల్ చేసుంటారు. బట్ వాటిలో ఏమైనా రిమార్క్ వచ్చాయనుకోండి, రిటర్న్ చేస్తారు. పర్చేజ్ రిటర్న్స్, సేల్స్ రిటర్న్స్. ఇంకా అసెట్స్ మీద డిప్రిషియేషన్ కూడా తీస్తాం. ఈ మూడిటిని కలిపితే టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అంటాం. టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్. తర్వాత అకౌంటింగ్ సైకిల్. మనకు మాన్యువల్‌గా ఈ అకౌంటింగ్ సైకిల్ చేస్తారనమాట. మాన్యువల్ అకౌంట్స్‌లో. ఏ ఒక్క చోట తప్పు పోయినా మొత్తం చెక్ చేసుకోవాలి. అండర్స్టాండ్ ద ట్రాన్సాక్షన్, జర్నల్ ఎంట్రీ, లెడ్జర్ పోస్టింగ్, ట్రయల్ బ్యాలెన్స్ అండ్ ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్. ఇది మాన్యువల్‌గా చేయాలంటే చాలా టైం టేకింగ్. అలాంటి సాఫ్ట్‌వేర్ మనకి సిస్టమాటిక్‌గా, ఆటోమేటిక్‌గా చేసి పెట్టేస్తుంది. 2 వేస్ ఆఫ్ అకౌంటింగ్. మాన్యువల్ యాక్టివిటీస్, అకౌంటింగ్ సాఫ్ట్‌వేర్. సో, మనకి మాన్యువల్ మెథడ్ మీరు చూసుకుంటే అకౌంటింగ్ సాఫ్ట్‌వేర్, 2 మాన్యువల్ ఎక్సర్‌సైజెస్ ఇన్ అకౌంటింగ్ సాఫ్ట్‌వేర్. అండర్స్టాండ్ ద ట్రాన్సాక్షన్, పోస్టింగ్ ద వోచర్. అదే అకౌంటింగ్ సాఫ్ట్‌వేర్‌కి వస్తే లెడ్జర్ పోస్టింగ్, ట్రయల్ బ్యాలెన్స్, ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్ ఇవన్నీ ఆటోమేటిక్‌గా జనరేట్ అవుతాయి. మనకి టెర్మినాలజీస్. అకౌంట్స్‌లో టెర్మినాలజీస్ ఇవి అన్నమాట. ఈ టెర్మినాలజీస్ అర్థం చేసుకుంటే చాలు. అకౌంట్స్ అంతా మనకు వచ్చేస్తుంది. ఇవన్నీ మనం ఫర్దర్ అనేది డిస్కస్ చేస్తూ వస్తాం. ఇంకా ఓకే. ఇప్పుడు డెబిట్, క్రెడిట్ ఎలా ఐడెంటిఫై చేయాలో చూద్దాం. క్యాపిటల్ పక్కన ఏం లేదు అంటే క్యాష్ అని ఊహించుకోవాలి. క్యాపిటల్ అంటే హ్యూమన్ బీయింగా కాదా? చెప్పండి. క్యాపిటల్ అంటే ఎవరు? చెప్పండి. క్యాపిటల్ అంటే ఎవరుమా? ఓనర్. ఓనర్ ఆఫ్ ది కంపెనీ. ఏం అకౌంట్ ఇది? పర్సనలా, ఎస్. రియలా, నామినలా? పర్సనల్ సార్. వెరీ గుడ్. క్యాష్ అంటే ఏం అకౌంట్? పర్సనలా, రియలా, నామినలా? Yes, sir. రియల్. పర్సనల్ రూల్ ఏంటి? Debit the receiver. డెబిట్ ద Then రిసీవర్, క్రెడిట్ ద గివర్. నెక్స్ట్ రియల్ రూల్ ఏంటి? debit what also. Credit డెబిట్ what. వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. ఇప్పుడు ఈ క్యాపిటల్ సైడ్ ఉన్న రూల్ ప్రకారంగా, క్యాష్ సైడ్ ఉన్న రూల్ ప్రకారంగా డెబిట్ ఏమొస్తుంది, క్రెడిట్ ఏమొస్తుంది? వన్ సైడ్ కనుక్కుంటే చాలు, మరొకటి ఆపోజిట్ అవుతుంది. క్యాపిటల్ ఏమొస్తుంది, క్యాష్ ఏమొస్తుంది? ఎవరు ఇస్తున్నారు, ఎవరు తీసుకుంటున్నారు ఇక్కడ? కంపెనీ క్యాపిటల్ తీసుకుంటుంది, ఓనర్ క్యాపిటల్ అంటే కంపెనీకి ఇస్తున్నాడు. క్యాపిటల్ ఏమవుతుంది? డెబిటా, క్రెడిటా? డెబిట్ అవుతుంది సార్. క్యాపిటల్ ఏది ఏది డెబిట్, ఏది క్రెడిట్? ఓ మనిషి, హ్యూమన్ బీయింగ్ క్యాపిటల్ అన్నప్పుడు డబ్బులు ఇచ్చేవాడా, తీసుకునేవాడా హ్యూమన్? సార్ ఇచ్చేవాడు. ఇచ్చేవాడిని ఏమంటారు? డెబిటా, క్రెడిటా? రిసీవరా, గివరా? క్రెడిట్ సార్. సో క్రెడిట్. అతను ఓనర్ ఇస్తున్నాడు, బిజినెస్ లోకి డబ్బులు కమ్స్ ఇన్. ఓకే. ఒక న్యూ బిజినెస్ మనం స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మనకు క్యాపిటల్ కావాలి. ఓకే. నెక్స్ట్ ఏం చేయాలి? క్యాపిటల్ తర్వాత మన బిజినెస్ కావాల్సిన స్టాక్ ఆర్ గుడ్స్ ని మార్కెట్ లో ఉన్న సప్లయర్స్ దగ్గర నుంచి పర్చేజ్ చేయాలి. పర్చేజెస్ ఫ్రమ్ దినేష్ ఐటీ సొల్యూషన్స్. పర్చేజ్ అనేది ఏం అకౌంట్? పర్సనలా, రియలా, నామినలా? చెప్పండి. Real account. మనకి నామినల్, యాజ్ పర్ బుక్స్ ప్రకారంగా నామినల్ తీసుకోవాలి. ఓకే. నేమ్ వచ్చిందంటే నేమ్ ఏం అకౌంట్? Personal. యా. నామినల్ రూల్ ఏంటి? నామినల్ రూల్ ఏంటి? With all expenses. డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్. పర్సనల్ రూల్ ఏంటి? సంథింగ్.
ఓకే. ఇప్పుడు మన బిజినెస్ దినేష్ ఐటీ సొల్యూషన్స్ క్రెడిట్ నుంచి పర్చేజ్ చేస్తుంది. అంటే పర్చేజ్ చేస్తుందంటే అది మనకి ఎక్స్‌పెన్సా? ఇన్‌కమా? హ్మ్. ఏమొస్తుంది? ఎక్స్పెన్స్. ఎక్స్‌పెన్స్ వస్తుంది. అంటే మన బిజినెస్ స్టాక్ ఆర్ గూడ్స్‌ని పర్చేజ్ చేస్తుంది. ఎలా? క్రెడిట్ బేసిస్ మీద పర్చేజ్ చేస్తుంది. సో, ఇక్కడ క్యాష్ ట్రాన్సాక్షన్ జరుగుతుందా? క్రెడిట్ ట్రాన్సాక్షన్ జరుగుతుందా? చెప్పండి. క్యాషా? చెక్కా? క్రెడిటా? ఎలా జరుగుతుంది? క్రెడిటే సార్. సో, క్యాష్, చెక్ అని మెన్షన్ చేయలేదు కాబట్టి ఆల్మోస్ట్ క్రెడిట్ ట్రాన్సాక్షన్ చెప్తాం. తర్వాత 1 వీక్ తర్వాత మన బిజినెస్ డబ్బులు పే చేయాలి కదా! దినేష్‌కి. క్యాష్ పెయిడ్ టు దినేష్ ఐటీ సొల్యూషన్స్. క్యాష్ అనేది ఏం అకౌంటు? పర్సనలా? రియలా? నామినలా? హ్మ్. నేమ్ వచ్చిందంటే పర్సనల్ సార్. రియల్ రూల్ ఏంటి? వాట్ కమ్స్ క్రెడిట్ వాట్ గోస్. పర్సనల్ రూల్ ఏంటి? డెబిట్ ద రిస్క్, క్రెడిట్ ద గివర్స్. హ్మ్. సో, మన బిజినెస్ నుంచి డబ్బులు బయటికి వెళ్తుంది. అంటే క్యాష్ పెయిడ్ అంటే మన బిజినెస్ నుంచి క్యాష్ బయటికి వెళ్తుంది. అంటే గోస్ ఔటా? కమ్స్ ఇనా క్యాష్? ఏమవుతుంది? గోస్ అవుట్. సో, గోస్ ఔట్ ఎక్కడుంది? క్రెడిట్‌లో ఉంది. ఓకే. మన బిజినెస్ నుంచి ఔట్ సైడ్‌కి ఏం వెళ్తున్నాయి? ఔట్ సైడ్ నుంచి మన బిజినెస్‌కి ఏం వస్తున్నాయి? అదే గుర్తుండాలి. నెక్స్ట్. ఓకే. ఒక న్యూ బిజినెస్ స్టార్ట్ చేశారు. బిజినెస్ కావాల్సిన స్టాక్ ఆర్ గూడ్స్‌ని పర్చేజ్ చేశారు. బాగుంది. నెక్స్ట్ ఏం చేయాలి? మార్కెట్‌లో ఉన్న కస్టమర్స్‌కి సేల్స్ చేయాలి. సేల్స్ టు కోమలి ప్రైవేట్ లిమిటెడ్. సేల్స్ అనేది ఏం అకౌంటు? కోమలి ప్రైవేట్ లిమిటెడ్ ఏం అకౌంటు? చెప్పండి. డెబిట్ లైక్ సేల్స్ ఏం అకౌంట్ అవుతుంది? పర్సనలా? రియలా? నామినలా? అవునా హ్మ్. నామినల్. కోమలి పర్సనల్. నామినల్ రూల్ ఏంటి? నామినల్ రూల్ ఏంటి? విత్ ఆల్ ఎక్స్పెన్సెస్ సార్. సార్. డెబిట్ క్రెడిట్ Create all expenses and losses. Create all incomes and gains. ఓకే. పర్సనల్ రూల్ ఏంటి? Personal. Debit the receiver. Credit the give. వెరీ గుడ్. దీంట్లో డెబిట్ ఏది? క్రెడిట్ ఏది? Credit the giver. సేల్స్ టు కోమలి అంటే సేల్స్ అంటే మన బిజినెస్‌కి ఇన్‌కమా? ఎక్స్‌పెన్సా? ఇంకా సార్. Income. కోమలి ఆటోమేటిక్‌గా డెబిట్ అవుతుంది. ఇక్కడ జరిగే ట్రాన్సాక్షన్ క్రెడిటా? క్యాషా? చెక్కా? ఏం జరుగుతుంది ఇక్కడ? క్రెడిట్. క్రెడిట్ బేసిస్ క్రెడిట్ సార్. ఓకే. నెక్స్ట్ వాళ్ళు క్రెడిట్ బేసిస్ మనం సేల్ చేసిన తర్వాత వాళ్ళు 1 వీక్ తర్వాత 1 మంత్ తర్వాత డబ్బులు ఇస్తున్నారు. క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ కోమలి ప్రైవేట్ లిమిటెడ్. క్యాష్ అనేది ఏం అకౌంట్? చెప్పండి. క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ కోమలి ప్రైవేట్. రియల్ అకౌంట్. పర్సనలా? రియలా? నామినలా? చెప్పండి. రియల్. పేరు వచ్చిందంటే పర్సనల్. దీంట్లో డెబిట్ ఏది? క్రెడిట్ ఏది? క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ కోమలి అంటే మన బిజినెస్ అమౌంట్ అనేది కోమలి దగ్గర నుంచి రిసీవ్ చేసుకుంటుంది. ఇక్కడ డెబిట్ ఏది? క్రెడిట్ ఏది? ఏది డెబిట్ అవుతుంది? ఏది క్రెడిట్ అవుతుంది? ఎనీవన్? క్యాష్ ఏమవుతుంది? కోమలి ఏమవుతుంది? క్యాష్. క్యాష్ క్రెడిట్ సార్. కోమలి డెబిట్ సార్. క్యాష్ క్రెడిట్ ఎందుకు వస్తుంది? క్యాష్ డెబిట్ అవుతుంది కదా సార్. అంటే క్యాష్ మన బిజినెస్ లోకి వస్తుంది కదా. మన బిజినెస్ లోకి కోమలి అవుతుంది. ఇస్తుంది కాబట్టి Formally debit అవుతుంది. కోమలి గివర్ ఫ్రమ్ గివర్ మన బిజినెస్ లోకి కమ్స్ ఇన్.
సో తర్వాత బిజినెస్ అన్నాక కరెంట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి. క్యాష్ డిపాజిటెడ్ ఇన్ ఎస్బీఐ బ్యాంక్. క్యాష్ అనేది ఏం అకౌంట్? క్యాష్ అనేది ఏం అకౌంట్ వస్తుంది? రియల్ రియల్ అకౌంట్. బ్యాంక్ రియల్ పర్సనల్. రియల్ రూల్ ఏంటి? దీంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? క్యాష్ డిపాజిటెడ్ అంటే మన బిజినెస్ నుంచి డబ్బులు బయటికి వెళ్తుందా, వస్తుందా? వెళ్తున్నాయి. వెళ్తున్నాయి కదా సో సార్, బ్యాంకులోకి గోస్ వెళ్తున్నాయి. అవుట్. క్రెడిట్ బ్యాంక్ వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు. గోస్ అవుట్. వాళ్ళు డెబిట్ అవుతాయి. రెంట్ పెయిడ్ పక్కన ఏం లేదంటే క్యాష్ అని ఊహించుకోవాలి. రెంట్ అనేది ఏం అకౌంట్? పర్సనలా, రియలా, నామినలా? నామినల్ సార్. నామినల్. క్యాష్ అనేది ఎక్స్పెన్సెస్. రియల్. నామినల్ రూల్ ఏంటి? డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్. ఓకే. రెంట్ పెయిడ్ అంటే మన బిజినెస్ కి ఎక్స్పెన్స్ ఇన్కమా? ఎక్స్పెన్సివ్. ఎక్స్పెన్సెస్. సో డెబిట్. సో ఇంకా ఎక్స్పెన్సెస్ ఏమేమి వస్తాయి చెప్పండి? డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఆల్వేస్ అన్ని కలిపి మనకి ఆల్వేస్ డెబిట్ అవుతాయి. ఓకే. వేజెస్, ఫ్యాక్టరీ రెంట్, పవర్ అండ్ ఫ్యూయల్, ఓకే, క్యారేజ్ ఇన్వర్డ్స్, తర్వాత సాలరీస్, డిప్రిసియేషన్, ట్రావెలింగ్ ఎక్స్పెన్స్, అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్స్, ఇవన్నీ ఏ వచ్చినా కూడా ఆల్వేస్ డెబిట్ అవుతాయి. నెక్స్ట్ కమిషన్ రిసీవ్డ్. సో కమిషన్ రిసీవ్డ్. కమిషన్ రిసీవ్డ్ అంటే ఏం అకౌంట్? పర్సనలా, రియలా, నామినలా? చెప్పండి. నామినల్. నామినల్. క్యాష్ అనేది రియల్. ఓకే. ఇప్పుడు కమిషన్ రిసీవ్డ్ అంటే మన బిజినెస్కి ఇన్కమా, ఎక్స్పెన్సా? ఇన్కమ్ సార్. సో ఇన్కమ్స్ అంటే కమిషన్ రిసీవ్డ్ క్రెడిట్, క్రెడిట్. క్యాష్ డెబిట్. ఆల్వేస్ డైరెక్ట్ ఇన్కమ్స్, ఇండైరెక్ట్ ఇన్కమ్స్ ఆల్వేస్ క్రెడిట్. తర్వాత కంప్యూటర్ పర్చేజెస్ ఫర్ క్యాష్. కంప్యూటర్ పక్కన ఏం లేదంటే క్యాష్ అనుకోవాలి. కంప్యూటర్ అనేది ఏం అకౌంట్? క్యాష్ అనేది ఏం అకౌంట్? చెప్పండి. కంప్యూటర్ ఏం అకౌంట్? రియల్ అకౌంట్. క్యాష్ రియల్ అకౌంట్. కంప్యూటర్ కంప్యూటర్ ఏం అకౌంట్? నామినల్ అకౌంట్. నామినలా? నామినల్ అకౌంట్. నామినల్ ఎలా వస్తుంది? పర్సనల్. చెప్పండి అయ్యా. అది కాకపోతే ఇది కాకపోతే అది. క్యాష్ అసెట్స్ ఎక్కడ పర్సనల్ వస్తాయి? అకౌంట్. కంప్యూటర్ పర్సనల్. అసెట్స్ ఎక్కడ వస్తాయా? పర్సనల్. అసెట్స్ ఎక్కడ ఉంటాయి? పర్సనల్ ఉంటాయి అసెట్స్, నామినల్ ఉంటాయి అసెట్స్. లేదు సార్, రియల్ అకౌంట్ లో ఉంది. అసెట్స్ ఉండేది రియల్ లో, ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ ఉండేది నామినల్ లో, పర్సన్స్, బ్యాంక్స్, కంపెనీస్ ఉండేది పర్సనల్ లో. సపరేట్ గా డివైడ్ చేశారు కదా నీట్ గా. అసెట్స్ అన్ని రియల్, ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ నామినల్. మనుషుల పేర్లు వచ్చినా, సంస్థల పేర్లు వచ్చినా, ఓనర్స్ వచ్చినా పర్సనల్ అని రెండు రియలే అవుతాయి. దీంట్లో మీనింగ్ మారుతుంది, ఏది డెబిట్ ఏది క్రెడిట్ అనేది. పక్కన ఏం లేదంటే క్యాష్ కు కంప్యూటర్ ని పర్చేజ్ చేసినట్టుగా ఊహించుకోవాలి. కంప్యూటర్ ఏమొస్తుంది? డెబిటా, క్రెడిటా కంప్యూటర్? ఉమ్? సో కంప్యూటర్ క్యాష్ కు పర్చేజ్ చేసినట్టు ఊహించుకోవాలి. కంప్యూటర్ కమ్స్ ఇన్, క్యాష్ గోస్ అవుట్. కంప్యూటర్, ల్యాండ్, బిల్డింగ్ ఏ వచ్చినా ఇంతే. ఫర్నిచర్, మిషనరీ ఆల్వేస్ డెబిట్. అప్పుడప్పుడు మనం అవుట్ సైడ్ నుంచి లోన్స్ కూడా తెచ్చుకుంటాం, అంటే వాళ్ళు ఇస్తున్నారు, మన బిజినెస్ లో కమ్స్ ఇన్. ఓకే. రూల్స్ ఆఫ్ డెబిట్ అండ్ క్రెడిట్. అసెట్స్, ఎక్స్పెన్సెస్ ఆల్వేస్ డెబిట్.
ఓకే. లయబిలిటీ, ఇన్కమ్స్, క్యాపిటల్ ఆల్వేస్ క్రెడిట్. సమ్ టైమ్స్ డిక్రీజ్ అయినప్పుడు ఆపోజిట్ అవుతాయి. ఇవి బేసిక్స్. మీరు 5 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ 5 ప్రాబ్లమ్స్‌కి ఇలాగే చేయాలి. మీ కాలేజీల లాగా చేయకండి. అలా చేశారంటే ఎందుకు డెబిట్ ఉంది, ఎందుకు క్రెడిట్ అయింది తెలీదు. ఇప్పుడు క్యాపిటల్, లాస్యా ప్రైవేట్ లిమిటెడ్ మెటీరియల్ కూడా అప్లోడ్ చేశాను. దాంట్లో చూసుకోవచ్చు. ఓకే. పేజ్ నెంబర్ 57. ఇక్కడ క్యాపిటల్ ఉంది. మ్యూట్లో పెట్టండి. క్యాపిటల్ పక్కన క్యాష్. క్యాపిటల్ అనేది పర్సనల్, క్యాష్ అనేది రియల్. పర్సనల్ రూల్ డెబిట్, రిసీవర్, క్రెడిట్, గివర్. డెబిట్ కమ్స్ ఇన్, క్రెడిట్ goes out. క్యాపిటల్, క్రెడిట్, డెబిట్. ఇలా చేయాలి మీరు. మీరు ఒక నోట్‌బుక్ తీసుకొని నోట్‌బుక్‌లో ఈ విధంగా నేను ఎలా చేశానో బాణాలు గుర్తిస్తూ అలాగే చేయాలి. మీ కాలేజీలాగా ఇలా చేశారనుకోండి, అది ఎందుకు డెబిట్ అయింది, ఎందుకు క్రెడిట్ అయింది తెలీదు. క్యాష్ అకౌంట్ డేటా టు క్యాపిటల్ అకౌంట్. ఇలా చేశారంటే అది క్యాష్ అనేది ఎందుకు డెబిట్ అయింది, క్యాపిటల్ అనేది ఎందుకు క్రెడిట్ అయింది అనేది తెలీదు. బట్టి కొట్టేస్తారు చాలామంది. కానీ కాలేజీలలో ఈ ప్రాసెస్ చెప్పారంటే అతనికి జీవితకాలం గుర్తుంటది. ఈ మెథడ్ మనం చేశామంటే. అరే ఎందుకు డెబిట్ అవుతుంది అంటే వాళ్ళ గుర్తు చేసుకుంటారనమాట. ఆ రూల్స్ గుర్తు చేసుకుంటారు. అవి రాస్తారు. ఒక్కసారిగా మైండ్‌లో ఎప్పుడు లేపి అడిగినా కూడా గుర్తుండిపోతాయి సబ్జెక్టు. ఈ విధంగా చేస్తే. ఈ విధంగా రాయాలి. ఓపికగా రాయాలి. ఓపికగా రాయకపోతే మాత్రం కష్టం. 5 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఫస్ట్ 5 ప్రాబ్లమ్స్‌కి ఇదే విధంగా రాయాలి. ఓకే. క్లియరా? ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? వాణిశ్రీ, మీనాశ్రీ, శైలజ, పవిత్ర, శేఖర్, రాయుడు, జాను ఎనీ డౌట్స్ మా? క్లియరా? లేదు సార్. వీడియో వీడియోని 1కి 2 సార్లు చూడండి. నెమ్మదిగా సబ్జెక్ట్ అనేది ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. ఈ 3 డేస్ క్లాసెస్ చాలా 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 ఇంపార్టెంట్. ఓకేనా? ఓకే సార్. యాహ్! గైస్.